కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. 7 జడ్జెస్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. తీర్పు కూడా 6 జడ్జిలు అనుకూలంగా ఇస్తే 1 జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు. దీన్ని మనందరం కూడా గౌరవించాలి. ఇంకా దీన్ని సాగదీయడం సరైనది కాదు. రిజర్వేషన్లు ఈనాడు 15% మాత్రమే అమలవుతుంది. వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు 18% రిజర్వేషన్ లభించాలి. ఆ 18% రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం. ఆ 18% రిజర్వేషన్ సాధించుకొని ఆ 18%లో మన ఉపకులాల మాదిగ, మాల, ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన ఆ ఫలాలు పొందే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ను 15% నుంచి 18%కి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఇక ముందు అందరం కలిసి పనిచేద్దాం. దళిత జాతి సమగ్ర అభివృద్ది కొరకు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.